लक्ष्मीनारायण सावित्री सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य अभय आयु आरोग्य ऐश्वर्य सिद्ध्यर्थं सर्वे ग्रहा संपूर्ण अनुकूल्यता फल सिद्ध्यर्थं प्रातःकालः श्री गोदा रंगनाथ स्वामी कल्याणामृते नमते गामी जलेस्मिन् गुरोः आयान्तु गोदाचार्य महा विश्वसेन महागणाधि पूजांगत्वेनः कलशपूजांगस्य कलशदेवता सुप्रसन्ना वरदा वन्दं कलशोदकेन पूजा द्रव्यार्थं प्रोक्ष्य दन्तद्वारान्तरादशां नित्यपुष्पाङ्गले ईश्वरे सर्वभूतानां गन्धां धारयामि दन्तस्वपरिहं हरिद्राचूर्ण कुङ्कुम लेपनान् समर्पयामि आयनेन वायने दोर्वारो हुन्दुष्मनेः हरिद्राच उत्तरेकाली समुद्रस्याः गृहे मे तुभोर्दुर्गसर्वं ताम्बूलं प्रतिं ताम्बूलात् पुष्पान् समर्पयामि मङ्गलनीराजनं दर्शयामि क्रम भावोर्णं ददातु विद्याधाने एकदा विश्वक्सेन देवता सुप्रदा सुप्रसन्न वरदो भवन्तु पक्क నుంచి అట తీయాలి ఓం భూమి సంప్రోక్షా విష్ణు పృష్ఠమతి విష్ణు ప్రేస్తో విష్ణు సూరసి విష్ణు ధ్రువమతి వైష్ణవతి విష్ణుం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహో పక్వయేష్ణ్యం గోమయేనాను నిత్యాః ఓం ధనుర్ధరాయేతి భూమిం సంప్రాప్య ధనుర్ధరాయ సయేతమేతమేతమేమహే తన్నో ఓం మా పవత్తుదేవన్నంది స్వాధియో మనసా దేవయంతః గ్రీష్మో హేమంతో మంత్రేణ దాన్యపీఠం పరికల్పయామి తన్నో దేవీరవిష్ణయాః ఆపో వాయుదగం సర్వం విశ్వాభూతాన్యాపః निक्षिप्य ओम देवसत्त्वा सवजपसवेश्वनोर्बाहुभ्याम् ऊष्णोस्ताभ्यामाददे प्रभो यज्ञेषु पल्लवान् निक्षिप्य प्रभो यज्ञेषु देवः शिखायै वषट् ओम सूर्यचक्राय स्वाहा ओम कवचायुम् ओम ज्वालाचक्राय स्वाहा नेत्राभ्यो ओम सुदर्शनचक्राय स्वाहा ओम अस्त्राय भोज ओम
జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మీరు చేసేటువంటి యొక్క ఆ కార్యక్రమంలో ఎలాంటి సూతకము అందదు. ఆ కార్యక్రమం వరకు మాత్రం, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ సూతకం ఉంటుంది. కాబట్టి రక్షాబంధనం అంతా వస్తుంది, అది రక్ష కట్టుకోండి. ఆ రక్షలంతా కూడా కట్టించుకోండి. మంచిగా అయితే సరదాగా అయితే భార్యకు భర్త, భర్తకు భార్య, ఆడవాళ్ళు ఎడం వైపు కట్టుకోండి, మగవాళ్ళు కుడి వైపు కట్టుకోండి. శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ప్రజాపతే సహజం పురస్కార్ ఆయుష్యమగ్రియం ప్రతివంద శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఇలా చదువుకున్నాడు, ఇలా ఉందని ఈ రోజుల్లో అదే అమ్మాయికి బాగా డిమాండ్ మూలం చెప్తారు. మొట్టమొదట కన్యను వెతకడానికి నలుగురు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు వస్తారు. ఆ నలుగురు ఇటువైపు నుంచి కొందరు, ఇటువైపు నుంచి కొందరు వస్తే స్వామి తాంబూలాలు ఇస్తారు. ఆ తాంబూలాలు తీసుకొని మీరందరూ కూడా అబ్బాయి కోసం వెళ్ళాలి. అడగడానికి వెళ్తున్నాం కదండి. అమ్మాయి వాళ్ళు ఎటువైపు ఉన్నారు? అమ్మాయి వాళ్ళు ఎటువైపు ఉన్నారు? ఇటువైపు అమ్మాయి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దీనిగా చెప్తున్నారు, అమ్మాయి అంటే గొప్పే కదండి. ఆ దండాన్ని తీసుకొని అతను వాళ్ళకి వస్తారనమాట. ఓం దురస్తం విచక్రమాణే శ్రోధోర్గాయ విష్ణోరరాటమి విష్ణో పృష్ఠమతి విష్ణోత్త ప్రేతో విష్ణో సూరసి విష్ణో ధ్రువమతి వైష్ణవతి. ఓం కన్యావరణార్థం కన్యాదాతారం గత్వ ప్రభతే ఆనందానే ఉంటాడంట. మనకిలాగా కొన్ని రోజులు పోయిన తర్వాత ఇదిగా ఉంటాడు. నిత్య తండ్రి తరపు అయితే 7 తర్వాత ఉండాలి. వాళ్ళ అత్తలు వాళ్ళు ఉంటారు కదా 7 తర్వాత. తల్లి తర్వాత అయితే 5 తరాల తర్వాత ఉండాలి.
వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సినవి రెండు. ఒకటేమో స్త్రీలు. జరుగుతున్న సందర్భంలో కొన్ని అత్యవసరమై కొన్ని ఆంక్షలు అమ్మాయిలకు పెట్టాల్సి వచ్చింది. అంతేనంట. ఒక 100 కిలోలు లేపాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ట్రైనింగ్ ఉండాలా వద్దా? మరి అమ్మ లేపింది అంటే అర్థం ఏంటిది? ఆమెకి వచ్చు. సత్యభామ యుద్ధం చేసిందండి. ఎలా చేసింది? ఊరికనే ఇంట్లో వంట చేసుకుంటూ వెళ్ళి చేసిందా? అంటే ఆమె యుద్ధం నేర్చుకుంది. మీరు ఇప్పుడు మన కళాఖండాలు మేము నామప్పలు చూసినట్టయితే వాళ్ళు యుద్ధం చేస్తున్నటువంటి ఉంటారు. వాళ్ళు యుద్ధము చేశారు, తర్వాత సంసారాన్ని కూడా నిలబెట్టారు. మేము ఉద్యోగం చేస్తే మేము సంసారాన్ని ఎవరు ఏ తరం నుంచి తీసుకోవాలి? అప్పుడప్పుడు మనం కాలేటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు రంగనాథ స్వామి కళ్యాణం ఈరోజు రంగంగా వైభవంగా జరిగింది. కాలనీలో ఉన్నటువంటి అందరు భక్తులు దాతలు మంచి సహకరించి మన ముక్కోటి ఏకాదశి నాడు ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉషోదయ కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు ఎన్నలేని ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇంత పెద్ద మందిరం లేదు. ఈ యొక్క ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఎక్కడ లేదు. ఇక్కడ కళ్యాణం కానీ పెళ్లి కాని వారికి పిల్లలు కలగలేదంటే పిల్లలు ఏది అడిగితే అది కొంగు బంగారంగా ఇచ్చి స్వామివారు పది విధాల ఈ చుట్టుపక్కల కాలనీల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఇంత పెద్ద మందిరం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులందరూ అన్యోన్యంగా ఐకమత్యంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క ప్రత్యేకంగా అలంకరణ నుంచి మొదలు పెడితే కార్యక్రమాన్ని ప్రతిదీ
దిగ్విజయం చేస్తూ చాలా ముందుకు జరుగుతుంది. ఆలయం కూడా చిన్న ఒక కుటీరం లాగా వెలిసేది ఈరోజు దాదాపుగా ఇక్కడ 600 నుంచి 1000 మంది అయ్యప్ప భక్తులు నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు సోమిరెడ్డి గురుస్వామి గారి ఆధ్వర్యంలో పలు విధాలుగా అందరు దాతల సహకారంతో అందరి మన్నలను పొందిన మన గురుస్వామి గారు ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన వరణ తీసుకొచ్చారు. 2 బస్సులను శబరిమలైకి తీసుకొని కన్యాస్వాములను, కత్తి స్వాములను, వివిధ స్వాములను సొంత ఖర్చులతోటి సురేందర్ రెడ్డి గారు అండ్ మన సోమిరెడ్డి గురుస్వామి గారు వాళ్ళ పర్యవేక్షణలో చాలా చక్కటి ప్రోగ్రాం నిర్వర్తించారు. ఇవన్నీ మంచిగా ఈ కార్యక్రమాలు చేసినందుకు ఈ స్వామివారికి ఈ గుడి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లు ఓం నమ శివాయ, నమో వెంకటేశాయ. నారాయణ సతీష్ శర్మ గారు అందరికీ వందనాలు తెలుపుతూ ఈరోజు పుష్య పౌర్ణిమ రోజున ప్రతి వార్షికం లాగానే గోదా కళ్యాణం జరిగింది. గోదా కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గోదా కళ్యాణంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ మంచి అరేంజ్మెంట్ చేసి భక్తులకు ఎలాంటి మంచి సౌకర్యం కలిగిస్తూ, అదేవిధంగా 2 రోజుల కిందట మన ముక్కోటి ఏకాదశి రోజు కూడా మంచిగా సౌకర్యాలు కలిగిస్తూ అందరికీ ఎలాంటి కష్టాలు కలగకుండా ద్వార దర్శనం చేయిస్తూ మళ్ళీ ఈరోజు ముఖ్యంగా గోదాదేవి కళ్యాణము ప్రతి వార్షికము ఇట్లా అభివృద్ధి చెందుతూ మొదటగా కొందరు మంది వచ్చేవారు, కానీ ఈ ఆలయంలో మన స్వాములు అన్నట్టు మన ఈ కాలనీ ఈ చుట్టుపక్కల మొత్తంలో ఈ పెద్ద ఇది శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయంలో ఎవరైతే భక్తులు వచ్చి మొక్కుకుంటారో వాళ్ళకి దేవుడు తప్పనిసరిగా కళ్యాణం కలిగిస్తూ వాళ్ళకున్న కోరికలను తీరుస్తూ అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ కాలనీలో ఉన్న అందరికీ కూడా మంచి దీవెనలు ఇస్తూ అందరినీ శుభంగా ఉంచుకోవాలని కోరుకుంటూ సమాప్తం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ వెలిచేస్తున్నారు కృష్ణోదయ కాలనీలో. ఇది ముందుగా చెప్పుకోవాలంటే చాలా చిన్నగా ఒక వ్యక్తికి ఆయన కల్లో కనపడి స్వామివారు అడిగారే ఇక్కడ గుడి కట్టాలని ఒక ఆలోచనతోటి ఒక వ్యక్తికి వచ్చింది. పేరైతే నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఆ యొక్క ఆలోచన ఆయనకు వచ్చినాక పక్కన ఆయనతో సంప్రదించి మన కాలనీ పెద్దలందరితో మాట్లాడి ఈ విధంగా చేద్దాం అనుకున్నప్పుడు ప్లేస్ గురించి కూడా కొంచెం కాంట్రవర్సీ వచ్చినప్పుడు చూసి ఇక్కడ ఎక్కడైతే బాగుంటుందో అని ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన వేళ విశేషము, ఆ స్వామివారు ఇక్కడికి వచ్చిన వేళ విశేషం. ఇక్కడికి వచ్చిన తర్వాత కాలనీ కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే అందరూ కూడా పెద్దలందరూ కలిసి తలా ఒక చేసి వారి చేతనైతే సాయం చేసి పెద్ద మన రాజకీయ నాయకులతో కూడా మాట్లాడి వారి సహకారం కూడా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద గుడి తయారు చేసుకోవడం జరిగింది. దీని అంతటికీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉన్నాయి. ఈ కాలనీలో కూడా అందరూ కూడా ఎవరు ఏది కోరుకున్నా ఆయన కోరికలు తీర్చే కొమ్ము బంగారమే ఆ స్వామి ఇక్కడ చేసి ఉన్నారు. అందరికీ కూడా శుభం కలగాలని ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ లేడీస్ అందరూ కూడా ఉదయం 4 గంటలకే లేచి ఈ యొక్క ధనుర్మాస పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పొద్దున్నే వచ్చి సాయంత్రం తొందరగా ఇది చేసుకున్నా పొద్దున్నే లేచి 7-8 ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకుంటున్నారు. అలాగే మన ఆలయ అర్చకులు కూడా ఈ కార్యక్రమాలని దివ్యంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. ముందు ఇంకా బాగా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.